అంతర్జాతీయ ప్రమాణాలతో అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలిదశ ప్రారంభానికి సిద్దమైంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15 నెలల క్రితం ప్రారంభమైన సెంట్రల్ వర్సిటీ మొదటి దశ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. 350 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్యాంపస్ ను నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించనున్నారు. విభజన హామీల్లో భాగంగా అనంతపురానికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత ప్రాంగణం తొలిదశ నిర్మాణం పూర్తయింది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి 711 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంతో పాటు త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చింది. బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ వర్సిటీకి 492 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అనంతపురంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో సెంట్రల్ యూనివర్సిటీకి తాత్కాలిక భవనాలు కేటాయించడంతో 4 యూజీ 2 పీజీ కోర్సులతో ప్రవేశాలు ప్రారంభించారు. ఈ క్రమంలో 350 కోట్ల రూపాయలతో 2024లో నిర్మాణం ప్రారంభమైన సెంట్రల్ యూనివర్సిటీ శాశ్వత ప్రాంగణం తొలిదశ పూర్తయింది. నేడు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ గా వీటిని ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో దేశంలోనే తొలి స్మార్ట్ క్యాంపస్ గా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీని తీర్చిదిద్దినట్లు వీసీ డాక్టర్ ఎస్ఏ కోరి తెలిపారు. The Central University of Andhra Pradesh, when it was sanctioned and handed over to the university, the beginning itself the master plan was prepared in line with the totally a smart campus. So we have completed first phase of the work, 2 buildings for academic block, 1 administrative block, 3 hostels, 2 boys hostel and 1 girl hostel. We have a campus of totally 24/7 Wi-Fi, and also we have under all of us under the third eye 575 cameras are fixed inside and also the outside, which cover the entire campus. గతేడాది సెంట్రల్ వర్సిటీ తరగతుల గదుల నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థుల్ని కొత్త ప్రాంగణానికి తరలించారు. వసతి గృహాల విషయంలో విద్యార్థులు కొద్ది నెలలు వర్సిటీ వెలుపల ఉండాల్సొచ్చింది. 15 నెలల కాలంలో అంచెలంచెలుగా నిర్మాణ పనులు పూర్తి చేయించిన వర్సిటీ అధికారులు కోర్సుల్ని, అందుకనుగుణంగా విద్యార్థుల ప్రవేశాల్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 9 యూజీ, 17 పీజీ కోర్సుల్ని నిర్వహిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు స్మార్ట్ క్యాంపస్ లో విద్యార్థుల్ని సవ్యసాచులుగా తీర్చిదిద్దుతున్నారు. అతిపెద్ద క్యాంపస్ కావడంతో కేవలం మొదటి దశ నిర్మాణాలతోనే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆధునిక శాస్త్ర సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులతో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అవకాశం వచ్చింది. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో సీటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. చాలా వర్త్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ పక్కా ఎవ్రీవన్ విల్ షేప్ అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్. ఈ యూనివర్సిటీ నుంచి రావడం వల్ల చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. అలాగే నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ యూనివర్సిటీ నుంచి. నాకు ఇక్కడ రావడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. ఢిల్లీకి వెళ్ళడం కానీ, లేకపోతే టాటా ఎలక్ట్రానిక్స్లో ఇంటర్న్షిప్ చేయడం కానీ, ఇలా చాలా ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా రకాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కొత్త టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు కాంబినేషన్ ఆఫ్ డేటా సైన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో నాకు సీట్ రావడానికి చాలా ఆనందంగా ఉంది సార్. అంటే నేను స్టేట్ యూనివర్సిటీ నుంచి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక కొంచెం సిలబస్ వేరేగా ఉంటుంది, కొంచెం సిలబస్ అనేది క్వాలిటీగా ఉంటుంది. అందుకు ఫ్యాకల్టీ కూడా నాకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి దొరికారు కాబట్టి జేఎన్యూలో నుంచి దట్ నాలెడ్జ్ అనేది ఎలాబరేట్ చేసుకోవచ్చు సార్. అలానే సిలబస్ చాలా ఉపయోగపడుతుంది. అకాడమిక్ బుక్స్ కానీ స్టాండర్డ్, ఇక్కడ లైబ్రరీ చాలా యూజ్ అవుతుంది మనకి. అలానే గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు నుంచే నీకు నెట్ నుంచి గైడెన్స్ ఇస్తారు. యూపీఎస్సీ కూడా కొంచెం గైడెన్స్ ఇస్తారు సార్. కంప్యూటర్ ల్యాబ్ అంతా బాగానే ఉంటాయి సార్. హాస్టల్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ కూడా, రూమ్స్, హాస్టల్ ఫెసిలిటీ కూడా సో గుడ్ సార్. సెంట్రల్ వర్సిటీలో విద్యార్థుల్ని అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దేందుకు అనుగుణంగా ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న విద్యతో పాటు కుట్టు శిక్షణ, చెఫ్, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్య శిక్షణతో విద్యార్థులు ఏ రంగంలోనైనా, ఏ వృత్తిలోనైనా స్థిరపడేలా తీర్చిదిద్దుతున్నట్లు విశ్వవిద్యాలయం ప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతం 2200 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తూ అందరికీ హాస్టల్ వసతి కల్పించే అవకాశం వర్సిటీలో ఉన్నట్లు డీన్ షీలా తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 23 రాష్ట్రాల నుంచి ఉన్నారు స్టూడెంట్స్. సో వీళ్ళకు మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే ఆల్వేస్ ద కరికులం ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ టెక్నాలజీ. కంప్యూటర్ ల్యాబ్స్ అన్ని లేటెస్ట్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్తో ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టు మేము ప్రతి ఒక్క చర్య తీసుకుంటాం. మొదట ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యాడ్ 4 యూజీ కోర్సెస్, 2 పీజీ కోర్సెస్ అండ్ 7 స్టేట్స్ నుంచి. ఎట్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతము 9 యూజీ కోర్సెస్,
17 పీజీ కోర్సెస్, 6 PhD ప్రోగ్రామ్స్ అండ్ 15 డిప్లొమా కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ చూసుకుంటే వెరీ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ లైక్ కంప్యూటేషనల్ సోషల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇప్పుడు కొత్తగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. 178 కోట్ల రూపాయలతో చేపట్టిన సెంట్రల్ వర్సిటీ 2వ దశ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మరో 2 ఏళ్ల సమయం పట్టనుంది. దీనిలో మరికొన్ని అకాడమిక్ బ్లాక్లు, విద్యార్థుల హాస్టళ్లు, ఆచార్యులు, ఇతర సిబ్బంది నివాస గృహాలు నిర్మించనున్నారు.